హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే స్నాక్ రెసిపీ సంక్రాంతి స్పెషల్ సక్కినాలు. సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా ఈ సక్కినాలని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి రేషన్ బియ్యాన్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ 2 kgs వరకు రేషన్ బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. బియ్యంలో ఏమైనా పురుగులు లాంటివి, డస్ట్ లాంటివి ఉంటే చూసి తీసుకోండి. ఇలా బియ్యాన్ని అయితే ఒక 4 to 5 times నీట్గా వాష్ చేసుకోవాలి. బియ్యంని ఎంత వాష్ చేసుకుంటే అంత సకినాలు అనేటివి తెల్లగా వస్తాయండి. చూడండి, ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అయితే నేను నానబెట్టుకున్నాను. మినిమం 12 to 14 hours పాటు అయితే ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, చూడండి, బియ్యం అయితే ఇలా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఒక జల్లెట్లోకి వేసుకోండి. మరొకసారి ఇలా వాటర్ అన్నీ తీసేసుకొని ఒక జల్లెట్లోకి అయితే తీసుకోవాలండి. చాలా సింపుల్. నా స్టైల్లో ఒక్కసారి ఈ సకినాలను ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా బియ్యాన్ని మొత్తం జల్లెట్లోకి తీసుకున్న తర్వాత కాసేపు పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఏదైనా కాటన్ క్లాత్లోకి ఈ బియ్యాన్ని వేసుకొని ఒక 10 to 15 minutes పాటు అయితే ఆరనివ్వాలి. అలా అని ఫ్యాన్కైనా లేదా ఎండలో అయినా ఆరబెట్టకుండా నార్మల్ ఇలానే ఆరబెట్టుకోండి. ఒక 10 to 15 minutes పాటు ఆరితే సరిపోతుందండి. చూడండి, ఇవి ఆరేంతలోపు మనం ఇక్కడ నువ్వులను అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు నువ్వులను అయితే తీసుకున్నానండి. మీరు నువ్వులు మరీ ఎక్కువగా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చండి. నువ్వుల వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నువ్వుల్ని నానబెట్టుకుని ఒక 1/2 hour ముందు అలాగే వామును కూడా నానబెట్టుకున్నానండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని నువ్వుల్ని, వాముని ఒక 1/2 hour ముందు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు బియ్యం ఆరాయో లేవో చూసేద్దాం. చూడండి, బియ్యం అయితే ఆరిపోయాయి. ఇలా చేతికి అంటే ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని వేసుకొని పౌడర్ లాగానైతే పట్టుకోవాలి. మీకు క్వాంటిటీ ఎక్కువ కనుక ఉన్నట్టయితే మీరు బయట గిర్నీలో అయినా పట్టియొచ్చండి. బియ్యాన్ని ఇంటికి వచ్చిన తర్వాత జల్లించుకోవచ్చు. నేనైతే క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను ఇంట్లోనే మిక్సీలోనైతే పౌడర్ని చేసుకున్నానండి. చూడండి, ఇలా ఒక జల్లెట్లోకి వేసుకొని ఇలా మొత్తం అయితే జల్లించుకోవాలి. మిగతాది కూడా అలాగే అంతా పౌడర్ లాగానైతే చేసుకోవాలి. చూడండి, పిండిని ఇలా అంటే ఇలా అయ్యేలా అయితే ఉండాలి. అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్. నేను 2 types ఆఫ్ సకినాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కారం సకినాలు, అలాగే సాల్ట్ వేసిన సకినాలు. నేను 2 టైప్లో మీకు చూపిస్తానండి. చూడండి, నేను చెరో హాఫ్ అయితే చేసుకుంటున్నానండి సకినాలని. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న నువ్వులను అయితే వేసుకుంటున్నాను. చెరో హాఫ్ అయితే వేసుకుంటున్నాను. నువ్వులు మీరు కాస్త ఎక్కువగా వేసుకోవాలి అనుకున్నా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 kgs రైస్కి అయితే 1/2 kg వరకు నువ్వుల్ని వేసుకున్నాను. అలాగే వామును కూడా నానబెట్టుకున్నాను కదండి, అది కూడా హాఫ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 tablespoons అయితే వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి. ముందుగానే ఎక్కువగా వేయకుండా కొంచెమే వేసి టేస్ట్ చూసి ఆ తర్వాత వేసుకోండి. నేను ఒక దాంట్లో అయితే కారం సకినాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కారంని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 tablespoons వరకు కారంని వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేసిన సకినాల పిండిని అయితే తడుపుకుంటున్నానండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తూ కొద్దిగానైతే పిండిని అయితే ముద్దలాగా తడుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా చూసి వేసుకోండి. ఇలా మొత్తం అయితే పిండిని కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈజీగా చేసుకునేలానైతే సకినాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పిండి మొత్తం అయితే తడుపుకోండి. చూడండి, ఇలా వాటర్ వేస్తూ మొత్తం అయితే ఇలా పిండిని కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కారం వేసిన పిండిని కూడా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ కొన్నిగా యాడ్ చేస్తూ అయితే కలుపుకోవాలి. ఏమైనా సాల్ట్ తగ్గి ఉంటే ఇలా పైనుండి కూడా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్ సరిపోయాయండి. మీరు సాల్ట్ వేసిన సకినాలని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 types చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇలా పిండిని మొత్తం తడుపుకున్న తర్వాత చూడండి, ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏదైనా కాటన్ క్లాత్లోకి ఇలా సకినాలను అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా చూపించేలా అయితే వేసుకోండి. ఇలా సకినాలు వేసుకున్న తర్వాత కాసేపు పాటు ఆరితేనే ఈ సకినాలు అనేటివి ప్లేట్లోకి వస్తాయండి. ఒక
10 to 15 మినిట్స్ పాటు అయితే ఆరనివ్వాలి. ఇలా మొత్తం సకినాలను అయితే వేసుకున్నానండి. చూడండి, కారపు సకినాలని వేసుకున్నాను, అలాగే సాల్ట్ వేసిన సకినాలని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ సకినాలు ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఇలా తీసుకోవాలి. నేను ఇక్కడ 4 సకినాలను అయితే తీసుకుంటున్నాను. ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టాలి. నేను చూపించేలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ సకినాలను వేయాలండి. చూడండి, ఇలా మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాసేపు పాటు బాగా హీట్ అవ్వాలి. ఇలా బాగా వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న సకినాలని వేసుకుందాము. ఇలా వేసుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. సకినాలు అయితే రెడీ. ఇలానే మిగతా కారం సకినాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. కాస్త ఈ చేతిపైన సకినాలు కాలడానికి టైం ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఎక్కువగా వేడున్నప్పుడే ఆయిల్లోకి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.